హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఈ ఏడాది పూర్తిగా విఫలమైంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా ఆఖరి వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. 13వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చి దాదాపుగా 20 ఓవర్లో అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో కేవలం 18 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్కి చావోరేవో అన్న మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టుకు ఓటమికి కారణాలయ్యాయి. కెప్టెన్గా, బ్యాటర్గా రెండిట్లోనూ విఫలమై ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇంటిదారి పట్టడంలో ప్రధాన కారకుడయ్యాడు. చెన్నై స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలే మిస్ఫైర్ అయ్యాయి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటాడు అనుకున్న హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్కడి నుంచి పతనం మొదలైంది ముంబై ఇండియన్స్ది. హోమ్ గ్రౌండ్ సిఎస్కే బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత బ్యాక్ టు ఫామ్లోకి వచ్చి ఆఖరి 10 ఓవర్లలో మ్యాచ్ తన వైపు తిప్పుకున్నారు. ఆరంభంలోనే వికెట్లు పడిన నమందీర్ కాస్త నిలవడంతో మొదటి 10 ఓవర్లలో కాస్త అంటే 9కి పైగా రన్ రేట్ సాధించారు. ఆఖరి 10 ఓవర్లలో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తారు అనుకుంటే వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 159 పరుగులే చేశారు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్ వరకు క్రీజులోనే ఉన్నప్పటికీ స్కోర్ రాబట్టడంలో విఫలమయ్యాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఆఖరి 10 ఓవర్లలో కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇదే ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణంగా అయింది. ఇక హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఓ రేంజ్లో ప్రదర్శన చూపలేకపోయాడు. హార్దిక్ పాండ్యా ఆఖరి వరకు క్రీజులో ఉన్న భారీ స్కోర్ చేయడంలో ముంబై విఫలమైంది. సిఎస్కే బౌలర్ల దాటికి హార్దిక్ పాండ్యా కనీసం బౌండరీలు కూడా రాబట్టలేకపోయాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ టీంతో కనిపించినా గ్రౌండ్లోకి వచ్చేసరికి తేలిపోయింది. బుమ్రా, బౌల్ట్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, రూదర్ఫోర్డ్ ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడినా కేవలం 2 మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్స్కి వెళ్లే అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోయింది.